నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులంతా ఏకమవుతున్నారు. అటు కేటీఆర్, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసిరు. ఆయన దాంతోపాటు ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు అధికార కాంగ్రెస్ పార్టీ అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ మరోవైపు నిరుద్యోగులంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మీద బగ్గుమంటున్నారు. ఒకానొక కాలంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే ప్రధాన పాత్ర పోసినటువంటి నిరుద్యోగుల్ని ఇవాళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ పెద్ద ఎత్తున రాత్రి చూసినాం, నిన్న చూసినాం, మొన్న చూసినాం. వరుసగా అటు సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, మంత్రుల ఇళ్ల ముట్టడి కావచ్చు, ఎక్కడికక్కడ మంత్రుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు. సుజాత గారు, ఎట్లా చూస్తారు? నిజంగా ప్రభుత్వం అధికారంలోకి రానికే ప్రధానంగా నిరుద్యోగులే కారణం. అటువంటి నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని అంటే చాలా తప్పు అవుతుంది. అది నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్కి పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఉనికి రావాలనంటే ఏదో ఒకటి రెచ్చగొట్టాలి. నేను మళ్ళీ చెప్పినా, ఇప్పుడు కూడా మరీ చెప్తున్నా, నేను టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఏకైక ఆయుధం నిరుద్యోగ యువత కాదు, యువతతో ఆడుకోవడం. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల లేనటువంటి హరీష్ రావు ఏడబోయిందయ్యా. ఆ రోజు 1200 మందిని చంపి ఈరోజు ఆ శవాల మీద 10 ఏళ్ళు ఊరేగినవి. ఈరోజు నీకు నిరుద్యోగ యువత గుర్తొచ్చిందా? నిరుద్యోగ యువతను నండి రోడ్డు మీద ఇడిచేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే కనీసం ఒక్కడు కూడా పరామర్శించలేదు. ఈరోజు విద్యార్థుల్ని రెచ్చగొట్టి, ఎగ్జామ్స్ 2 రోజుల్లో ఉన్నాయి, వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ఆ పిల్లల్ని ధర్నా చేసే విధంగా ఉసిగొలుపుతున్నావు. కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన 90-100 రోజుల లోపలే 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. మీరు 10 ఏళ్ళు ఉన్నా కూడా 30,000 ఉద్యోగాలు ఇయ్యక ఈరోజు 30-40 లక్షల మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తారు. మనకు తెలిసినటువంటి సమాచారం 30 లక్షల మంది యువత, నిరుద్యోగ యువత నడి రోడ్డు మీద పడ్డప్పుడు ఈరోజు ఎంతోమంది ఉద్యోగానికి అర్హులు, అంటే వయసు నిమిత్తం అర్హులు లేకుండా కోల్పోయినటువంటి దరిద్రం చరిత్ర నీది కాదా? వాళ్ళకి ఆ ఇబ్బంది కలిగింది నీ వాళ్ళ కాదా? ఈరోజు మేము అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చేసినప్పుడు ఏ చిన్న లోపం లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. గతంలో 10 ఏళ్ళు నువ్వు ఎగ్జామ్ లోపం లేకుండా ఏదన్నా ఒక్క ఎగ్జామ్ అన్న తీసుకున్నావా? గ్రూప్ 1 చూస్తే లీక్లు, లేదు అని అంటే పోస్ట్పోన్లు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా అవే. డిఎస్సి ఉద్యోగాలు ఒకటన్నా వేసిన 13,050 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి లోపల అమ్ముకొని 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ భర్తీ చేస్తానన్నటువంటి నీ చరిత్ర ఎక్కడా? ఈరోజు 10-15 వేల డిఎస్సి ఉద్యోగాలను వేస్తున్నటువంటి కాంగ్రెస్ చరిత్ర ఎక్కడా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.